సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనం న్యూస్ వీడియోలో ఉన్న విజయ్ మోటార్స్లో అయితే ఉన్నాము. విజయ్ మోటార్స్ అంటే యమహా షోరూమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి యమహా షోరూమ్ లో మనకి ఎటువంటి వెహికల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, ఎటువంటి ప్రైస్ సెగ్మెంట్ లో అవైలబుల్ గా ఉంది, వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ అవైలబుల్ గా ఉన్న బైక్స్ అలాగే వాటి యొక్క ప్రైస్ మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను షోరూమ్ వాళ్ళతో మాట్లాడి మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉన్న బైక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అలాగే డౌన్ పేమెంట్ మూడు కూడా మొత్తం నోట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. మీకు 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్కూటీ ఎంత ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి అనేది. సో ఫస్ట్ కనుక మనకి బయట కనుక చూసుకుంటే 3 స్కూటీస్ అనేవి అవైలబుల్ గా అయితే ఉంచారు. సో రేజర్ లో మనకి 2 వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఒకటి డ్రమ్ వేరియంట్ అనమాట. డ్రమ్ వేరియంట్ లో మనకి బ్లాక్ రెడ్ కలర్ లో మనకి ఈ కాంబినేషన్ లో ఈ స్కూటీ ఒకటి అవైలబుల్ గా ఉంది. అలాగే ఫుల్ బ్లాక్ కలర్ లో మనకి ఇంకొక స్కూటీ అవైలబుల్ గా అయితే ఉంది. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో 88,330 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,15,000 రూపాయలు మనకి ఈ రేజర్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 15,000 తో మనకి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. సో మిగిలింది మీరు ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ స్కూటీస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి రేజర్ లో మనకి ర్యాలీ వెర్షన్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. దాని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,01,480 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,28,000 లో మనకి ఈ స్కూటీని కూడా మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ అయితే కాల్ చేయండి. లేదంటే మనకి మీరు నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో లోపల కూడా మనకి కొన్ని వెహికల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ లోపల మనకి ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ షోరూమ్ లోపలికి వచ్చినట్టు మనకి ఇక్కడ ఫ్యాషన్ వెహికల్స్ అనేవి అవైలబుల్ గా ఉంచారు అనమాట. సో దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ ఉంది, డిస్క్ వేరియంట్ ఉంది, అలాగే టాప్ అండ్ వేరియంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది మనకి మార్కెట్ లోనే లోయెస్ట్ వెయిట్ ఉన్న వెహికల్ అని చెప్పొచ్చు. సో అప్రాక్సిమేట్లీ మనకి ఇది ఫుల్ ట్యాంక్ మీరు పెట్రోల్ కనుక ఫిల్ చేయించుకున్నట్టు కనుక సో 93 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో నాకు తెలిసి మార్కెట్ లో ఇంత లైట్ వెయిట్ ఉన్న వేరే స్కూటీ అయితే లేదని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ వైట్ కలర్ అయితే ఉంది, అలాగే ఆరెంజ్ కలర్ అయితే ఉంది, అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంది. సో డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 84,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1,12,000 లో మీకు ఈ స్కూటీ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. సో వీటికి కూడా మీరు 15,000 అండ్ యాభై మీరు అంతా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ దీంట్లో మనకి డిస్క్ వేరియంట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సియాన్ బ్లూ ఉంది, అలాగే మ్యాట్ బ్లూ కలర్ మనకు కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 93,630 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,20,000 లో మనకి రావడం జరుగుతుంది. సో దీనికి కూడా మీరు 15,000 అండి అబౌవ్ మీరు ఎంత సరే పే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి టాప్ అండ్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ గా మ్యాట్ బ్లాక్ లో మనకి కనిపిస్తుంది అనమాట. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 96,250 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,24,000 లో మనకి ఈ స్కూటీ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం ఆ సైడ్ కానీ చూసుకుంటే ఇంకా మనకి కొన్ని స్పోర్ట్స్ వెహికల్స్ లైక్ R15 కానీ MT-15 కానీ ఇవన్నీ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి యూత్ ఫేవరెట్ బైక్ యమహా R15 SI అవైలబుల్ గా అయితే ఉంది. బ్లూ కలర్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,67,500 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,05,000 లో మనకి ఇది అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 50,000 అండ్ యాభై మీరు అంతా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి యమహా V4 లో కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉంది. ఒకటి మ్యాట్ బ్లాక్ విత్ గోల్డెన్ USD ఫోక్స్, అలాగే గోల్డెన్ వీల్స్ తో మనకు రావడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,85,400 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,30,000 లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. దీనికి కూడా మీరు 50,000 అండ్ యాభై మీరు అంతా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ కూడా పర్చేజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో వైట్ కలర్ విత్ ఆరెంజ్ వీల్స్ తో మనకి వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,89,400 రూపీస్ అయితే ఉంది. అలాగే దీని యొక్క ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 3,35,000 లో మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి యూత్ ఫేవరెట్ బైక్స్ యమహా MT-15 కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డీలక్స్ వేరియంట్ ఉంది, అలాగే స్టాండర్డ్ వేరియంట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో మనకి స్టాండర్డ్ వేరియంట్ లో మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. సో ఎవరైతే ఫుల్ బ్లాక్ కోరుకుంటారో సో వాళ్ళకి ఫుల్ బ్లాక్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,69,850 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,12,000 లో మనకి ఇది అవైలబుల్ గా అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి మ్యాట్ సిల్వర్ అలాగే మ్యాట్ బ్లాక్ లో కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉంది. దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి డీలక్స్ వేరియంట్ అని చెప్పొచ్చు. సో దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,74,550 రూపీస్ అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే
2,18,000 రూపీస్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇంకో కలర్ కూడా ఉంది, బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ వీల్స్ తో కూడా మనకి ఈ బైక్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. కావాలంటే మీరు ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే ఇంకా మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకసారి మీరు నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేసి మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో సో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు విత్ ఇన్ 1 వీక్ లో మనకి వెహికల్ అనేది మీకు ఆర్డర్ చేసి ఇప్పించడం జరుగుతుంది. ఈ వీడియో జస్ట్ మీకు ప్రైస్ అండ్ డౌన్ పేమెంట్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఇక్కడ ఉన్న బైక్స్ యొక్క కంప్లీట్ ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉంటాయి. సో దాంట్లో మీకు ఇంకా మీకు డీటెయిల్ గా మీకు ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కొనాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఫుల్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అయితే మనం వీళ్ళకి సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో సర్వీస్ అనేది ఎలా చేస్తారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నెక్స్ట్ మనం సర్వీస్ డిపార్ట్మెంట్ అయితే వెళ్దాం. ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ యమహా సర్వీస్ సెంటర్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ సర్వీస్ అనేది ఎలా చేస్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో సర్వీస్ సంబంధించి ఇక్కడ మనకి మెకానిక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నారు. సో వాళ్ళతోనే డైరెక్ట్గా మనం మాట్లాడదాము. సో చెప్పండి, ఇక్కడ మీకు వెహికల్ ఇస్తే మనకి ఎన్ని రోజుల్లో మీకు సర్వీస్ అనేది కంప్లీట్ చేస్తారు? మామూలు జనరల్ సర్వీస్ అయితే ఒక 1 డేలో అయిపోతుంది సార్. లేదు ఇంజిన్ ప్రాబ్లం ఏదన్నా చూడాలనుకుంటే మాత్రం ఒక 1 వీక్ లోపల చేస్తాం సార్. 1 వీక్ టైం పడుతుందండి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా స్పేర్ పార్ట్స్ అనేవి అన్ని మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయా, లేదంటే ఏదైనా బయట నుంచి తెప్పించాల్సిన అవసరం ఉంటుందా? స్పేర్ పార్ట్లు మీకు ఏ వెహికల్ అయినా సరే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇంక్లూడింగ్ RX 100తో సహా ప్రతిదీ ఉంటాయి మన దగ్గర. ప్రతిదీ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర లేకపోతే మాత్రం వెంటనే ఒక 2 డేస్లో అరేంజ్ చేస్తామండి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ జరిగిన వెహికల్ వచ్చింది, లేదంటే యాక్సిడెంటల్ అయిన వెహికల్ వచ్చింది, అప్పుడు మీరు దాన్ని చేస్తారా, లేదంటే కంప్లీట్గా ఏదైనా మొత్తం కంప్లీట్గా పాడైపోయిన వెహికల్ వస్తే మీరు ఏం చేయగలరా? అదే ఓకే సార్. అంటే మనకి ఏంటంటే యమహాలో మీరు ఎనీ వెహికల్ ఏదైనా 90sలో స్టార్ట్ అయిన బండి RX 100 కానీ మీకు ప్రతిదీ బండి చేస్తాం మేము. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మన దగ్గర వెహికల్ ఇచ్చారు అని అంటే కస్టమర్ మా దగ్గర నమ్మకంతోనే ఇస్తారు. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ రేటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇబ్బంది ఏమి ఉండదు. స్పేర్ పార్ట్లు కూడా గూగుల్ రేటింగ్స్ కూడా మీకు ప్రతి కస్టమర్ కూడా మన దగ్గర వెహికల్ పెట్టేసి వెళ్తాం. దగ్గరుండి చేయించుకోవాలి అన్న మాట ఉండదు. అది మా మీద ఉన్న అటువంటి నమ్మకంతో పెట్టేసి వెళ్తారండి. దగ్గర మీకు బయట ఉన్న వెహికల్స్ బయట మొత్తం మీకు ఒక 4 వెహికల్స్ దగ్గర ఫుల్ ఇంజిన్ మేము ప్రత్యేకించి మేము R15 బాగా చేస్తామండి. R15 బాగా చేస్తామండి. R15 FZ బాగా చేస్తామండి. అదేంటంటే మనకి ఇప్పుడు బయట ఉన్న అక్కడ మీరు స్పేర్ పార్ట్లు చూసారు కదా, కలర్ బాట్స్ ఏదైనా మీకు రెడీలో లేకపోయినా సరే వెంటనే 2 డేస్లో తీసుకొచ్చి అరేంజ్ చేస్తాము. మీకు సర్వీస్ కూడా అది ఇంకోటి కస్టమర్ దగ్గరుండి దగ్గరుండి చేయించుకునేటట్లు మేము మా దగ్గర మొత్తం ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, మీరు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే కస్టమర్ లాంచింగ్ రూమ్ అట్లా ఉంటుంది. మా దగ్గర అలాగే వస్తారు. ఎంతైనా ఓపెనే. మేము ఏం చేస్తున్నామని కస్టమర్కి తెలియాలి. వాట్ అని తెలియాలి. ఇక్కడ అలా తెలిస్తేనే మా మీద నమ్మకం కలుగుతుంది. కస్టమర్ కూడా చూడాలి మనకి ఏ పార్ట్ వేస్తున్నాం, కస్టమర్ కూడా చూస్తే వాళ్ళు కూడా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే విజయం మోటార్స్ లో అవైలబుల్ ఉన్న బైక్స్, వాటి యొక్క ప్రైస్ అనేవి మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ నేను అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి మీరు నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేసి మీకు నచ్చిన బైక్ అని తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మోర్ బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీలో ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.